ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మలి వయసులో మరపురానిది స్నేహం గురించి తెలుసుకుందాం. లౌకిక ప్రపంచంలో కష్టసుఖాలకు ప్రధాన కారణం మనసు పడే భావనలే కష్టసుఖాల. వాస్తవానికి మనసు స్వభావం దుఃఖమయం. దానితో సుఖాన్ని ఆస్వాదిస్తామనుకోవడం గొప్ప భ్రమ. మనసు సదా కోరికతోనే పయనిస్తుంది. సృష్టిలో అతి వేగవంతమైనది మనసు క్షణంలో హిమాలయం దర్శించి తిరిగి రాగలదు. కనురెప్పపాట్లో చంద్రమండలాన్ని చేరగలదు. ఆలోచనల పరంపరలో నిత్యం అతివేగంగా పయనిస్తుంది. మలి వయసులో ఒంటరితనాన్ని భావించకుండా ఒక స్నేహితునితో గడిపితే మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి స్నేహితుల్ని ఎంచుకొని వారితో కష్టసుఖాలు చెప్పుకుంటూ మనసుని స్వాంతనం చేసుకోవాలి. మానవ సంబంధాలను మెరుగుపరిచే అంశాల్లో స్నేహం ఒకటి. దీన్నే మైత్రి అని కూడా అంటారు. స్నేహం అనేది మనుషుల మధ్య అభిమానానికి, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. సాధారణంగా స్నేహం అనేది పలకరింపులతో, పరిచయాలతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఎదుటివారితో స్నేహాన్ని చేయడం సులభమే. అయితే ఆ స్నేహాన్ని కలకాలం నిలుపుకోవడమే కష్టం. పరస్పర సాన్నిహిత్యం, సేవ, సహాయం, సహకారం, త్యాగం మొదలైన అంశాలు స్నేహంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి త్రికరణ శుద్ధిగా ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి గుణాలతో మనం గనక కలిసిమెలిసి ఉన్నప్పుడు స్నేహాన్ని కలకాలం కొనసాగించడం అంత కష్టమేం కాదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా మనసుని అదుపు చేసుకోవాలి. అదుపులేని మనసు ఒక తీవ్రమైన ఆటంకం. మనిషి వికాసానికి అదుపు తప్పిన మనసు ఒక శత్రువు. అశాంతితో నిండిన మనసు ఆనందానికి ఆమడ దూరంలో ఉంటుంది. కాబట్టి దుఃఖాలు కలిగినప్పుడు స్వాంతన స్నేహితుడితో కాసేపు మాట్లాడితే మనసు తేలికపడి ఆ కష్టాలకి సరి అయిన పరిష్కార మార్గం స్నేహితుడు చెప్తాడు. కాబట్టి స్నేహం అనేది ఎంతో ఉన్నతమైనది. మానవ జీవితం సుఖదుఖాల సమ్మేళనం. సూర్యోదయం అస్తమయం ఎంత సహజమో అలాగే ఈ సుఖదుఖాలు సంభవిస్తూ ఉంటాయి. వీటి నుంచి బయటపడాలంటే నమ్మకమైన గురువు కానీ స్నేహితుడు కానీ లభిస్తే ఎంతో మనకి ఆ సాంగత్యం చాలా ఆనందదాయకంగా మారుతుంది. స్వార్థం లేని స్నేహం మాత్రమే పవిత్రమైందని, స్నేహాన్ని పంచుకుంటూ పెంచుకున్న వారి జీవితం సార్థకం అవుతుందని యజుర్వేదంలో రాయబడింది. వాల్మీకి రామాయణం స్నేహాన్ని ఎంతో చక్కగా వివరించింది. కిష్కింధాకాండలో ఉపకారం వలన ఇరువురి అపరిచితుల మధ్య స్నేహం పుడుతుందని, క్రమేణా ఆ స్నేహాన్ని, సాన్నిధ్యాన్ని, సహానుభూతిని పెంపొందిస్తుందని, చివరికి ఈ ఇరువురు స్నేహం వలన ఆత్మబంధువులు అవుతారని రామాయణం చెప్తోంది. అలాగే స్నేహం గురించి భర్తృహరి తన సుభాషితాల్లో ఎలా చెప్పాడంటే, పాప పనుల నుండి మరల్చగలవాడు, మంచి పనులను ప్రేరేపించేవాడు, రహస్యాలను బయటకు చెప్పనివాడు, ఆపదల్లో ఆదుకునేవాడు, ఆర్థిక సహాయం చేసేవాడే స్నేహితుడని భర్తృహరి చెప్తాడు. అలాగే నమ్మదగినవాడు, అభిమానింపదగినవాడు, అనుమానాలకు తావైనవాడు మాత్రమే మంచి మిత్రుడని మహాభారతంలో విదురుడు చెప్తాడు. స్నేహాన్ని మంచివారితోనే చేయాలి. అలా స్నేహం సరిగ్గా చేయకపోతే మనకు అనేక సమస్యలు వస్తాయి. విద్య లేని వాడితో స్నేహం చేస్తే విద్యని, సంస్కారం లేని వాడితో స్నేహం చేస్తే సంస్కారము మనకు తెలియకుండానే తరిగిపోతాయి. అందుకనే ఏ విషయంలోనైనా, ఏ రంగంలోనైనా మనకంటే ఉత్తమమైన వారితో స్నేహం చేస్తే మనకి చక్కని తోడు లభిస్తుంది.
చెడ్డవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడు ప్రవర్తనలో లోనవుతాం. అందుకనే మంచి స్నేహితులను పొందేందుకు ఎలా శ్రమిస్తామో చెడ్డవారితో స్నేహాన్ని వదిలించుకునేందుకు అలాగే శ్రమించాలి. స్నేహితుల మధ్య ఎప్పుడూ కూడా మిత్రభావం, సహోదయత, సర్దుకుపోయే గుణం ఉండాలి. లేకపోతే స్నేహం కలకాలం ఉండదు. ఆ స్నేహాన్ని చేసేటప్పుడు ఆ స్నేహం వలన ఎలాంటి లాభాన్ని పొందవచ్చు, ఏ విధంగా లాభం కలుగుతుంది అనే స్వార్థపు ఆలోచనలు ఉండకూడదు. ప్రయోజనాలను ఆశించి చేసే స్నేహం ఎప్పటికీ కూడా నిజమైన స్నేహం అవ్వదు. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహ శపథాలను చేసి పరస్పరం సహకరించుకున్నారు. దాంతో సీత జాడను తెలుసుకోవడంలోనూ రావణునితో యుద్ధం చేయడంలోనూ రామునికి సుగ్రీవునికి సహాయం లభించింది. అదేవిధంగా రాముని వలన సుగ్రీవుడు కూడా వాళ్ళ నుండి కాపాడబడి రాజ్యాన్ని పొందగలుగుతాడు. శ్రీకృష్ణ సుధాముల స్నేహం చిరస్మరణీయం. చాలా కాలంగా తనను చూడవచ్చిన సుధాముణ్ణి శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి ఎంతగానో ఆదరించాడు. అంతేకాకుండా సుధాముడు వెల్లడించకపోయినా అతని యొక్క దారిద్ర్యం గురించి గ్రహించి అతనికి అష్టైశ్వర్యాలు అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు. మొత్తం మీద భగవద్గీత ప్రబోధించిన నిష్కామ కర్మలాగానే స్నేహాన్ని కొనసాగించడం ఉత్తమం. మలి వయసులో అన్ని బాధ్యతలు తీరిపోతాయి కాబట్టి మనసు ఆహ్లాదంగా ఉండాలంటే మంచి స్నేహితుల్ని సంపాదించుకొని వారితో స్నేహం చేసి చక్కగా మన యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుని ఆనందంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఓ కవి స్నేహం గురించి ఇలా చెప్పాడు: స్నేహబంధము ఎంత మధురము, అది చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. స్నేహబంధము ఎంత మధురము, అది చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, ఒకే మాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, ఒకే మాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో. ఒకటే మిగులుతుంది జీవితంలో, అది వాడిపోదు ఓడిపోదు కష్ట సుఖాల్లో. స్నేహబంధము ఎంత మధురము, అది చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. మల్లె పువ్వు నల్లగా మారవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. మల్లె పువ్వు నల్లగా మారవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. పువ్వు బట్టి తేనె రుచి మారవచ్చును, చెక్కు చెదరంది స్నేహమని నమ్మవచ్చును. స్నేహబంధము ఎంత మధురము, అది చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. అది చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. ప్రతి ఒక్కరు కూడా మంచి స్నేహితుల్ని సంపాదించుకొని వారితో సత్సాంగత్యం చేసి మన సమస్యలన్నీ పరిష్కరించుకుని ఎంతో ఆనందంగా ఉండొచ్చు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.